జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇక్కడ అనివార్యకారంగా ఇక్కడ ఎలక్షన్స్ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ప్రకారం ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయింది. దాదాపు 100 కోట్లతో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ మేము చేసినాం. సీసీ రోడ్లు చేసినాం. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మనం చూసుకుంటే 10 సంవత్సరాల కాలంగా మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు, ఎంపీ బీజేపీ ఉన్నారు, ఎంపీ కాంగ్రెస్ లేదు. సో దానివలన ఈ కంప్లీట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వెనుకపడి ఉంది. దీని విషయంలో మేము ఈ డెవలప్మెంట్ ముందుకొచ్చి గతంలో మనం 2-3 రోజుల క్రితము మంత్రులు కూడా పర్యాటక చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ నీళ్ళంతా గ్రౌండ్ ఫ్లోర్లో నిండిపోయింది కృష్ణానగర్లో మనం చూసుకుంటే. సో అలాంటి సిచ్యువేషన్లో దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు. ఎందుకంటే రెయిన్ వాటర్ స్ట్రోమ్స్ ప్రాపర్ లేవు, నాలాల మీద పెద్ద పెద్ద భవనాలు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని కూడా మా మంత్రివర్యులు అఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటర్ వర్క్స్ ఎండి అశోక్ గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మన హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక వాళ్ళు దాంట్లో లయజనింగ్ చేసి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూస్తూ చేయడానికి మనము ప్రయత్నం చేసినాం. దానికి ఎంత ఫండ్స్ అయితే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇవ్వనికి రెడీ ఉన్నారు. మేము డెవలప్మెంట్ విషయంకి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వెనుకబడి ఉంది. మేము డెవలప్మెంట్కి మేము ముందుకు వచ్చి 100 కోట్లతో మేము డెవలప్మెంట్ చేసే ఇనాగ్రేషన్లు చేసినాం. దాదాపు 90% పని కూడా పూర్తిగా అయిపోయింది. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే అభ్యర్థిని ప్రకటించింది, కానీ కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ హడావుడి చేస్తూ ఉంది, మేమే గెలుస్తామని చెప్పేసి. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని చూసుకుంటే కానీ వాళ్ళ నేతలు కానీ హడావుడి జూబ్లీహిల్స్లో చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎవరు అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 100% ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము, ప్రజల సంక్షేమ కార్యక్రమాలను మేము చేస్తున్నాం. మేము 100% మేము గెలుస్తున్నాం. క్యాండిడేట్ అనేది 2-3 రోజుల్లో 4 రోజుల్లో డెఫినెట్లీ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారి వైఫ్కే ఇచ్చారు. మా దగ్గర పోటీ ఉంది, అందరు అడుగుతున్నారు టికెట్. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అతి తొందరగా మీకు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత చనిపోయిన వారి మీద కొంచెం సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతితో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది బయట బీఆర్ఎస్ నేతలలో ఉన్నారు. ఎట్లా చూస్తారు? గత 12 సంవత్సరాల కాలంగా మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ లెవెల్లో ఇక్కడ గుండాగర్దీ జరిగింది, ఏ లెవెల్లో యూత్లకి కేసులు బుక్ చేసినారు, ఈ అందరు యూత్కి తెలుసు, ప్రజలకు తెలుసు. డెవలప్మెంట్ అనేది జీరో. కానీ ఎవరైనా ఆయన అగేన్స్ట్ మాట్లాడారా, ఎవరైనా పార్టీ అగేన్స్ట్ మాట్లాడారా, ఎవరైనా? ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ గురించి మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ మీద కేసులు బిక్ చేసి దౌర్జన్యంగా ఆయన ఈ 12 సంవత్సరాలు గడిపింది, కానీ డెవలప్మెంట్ చేసి ఆయన గడపలేదు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100% గెలుపోతుంది. ఏదైతే బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్లో ధోకా కార్డ్ అని చెప్పేసి ఒక కార్డ్ తీసుకొని ప్రజలలో తిరుగుతున్నారు. అది ఎంతవరకు మీకు మైనస్ అవ్వబోతుందా, ప్లస్ అవ్వబోతుందా? అసలు ఎట్లా చూస్తారా? కేటీఆర్ గారికి ఇక్కడ చెప్పనీకి ఏం లేదండి. డెవలప్మెంట్ చేయలేదు వాళ్ళ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం చేస్తారు? 10 సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా 12 సంవత్సరాలుగా వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా అది ఆయన డెవలప్మెంట్ అనేది కాలేదు. డెవలప్మెంట్ కాలేనప్పుడు ఏం చెప్పాలి? ధోకా కార్డ్ అంటారు. మేము ఇచ్చిన 6 గ్యారంటీలో 90% పూర్తి చేసినాం. ఆయన ఒక్క స్కీమ్ గురించి అడుగుతున్నారు. 800 కోట్లతో అప్పులు పెట్టి పోయినారు కదా. ఆ అప్పులు కూడా ఇంట్రెస్ట్ కట్టాలి, ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. మేమైతే 22 నెలల లోపట మేము చెప్పిన 90% పూర్తి చేసినాం. ఇంకా 10% ఉంది, రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాం. ఏదైతే ఎలక్షన్లకు చూసుకున్నట్లయితే ఎవరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది? చాలా మంది మీ కాంగ్రెస్ పార్టీలో మీకు పోటీలు కానీ లేదంటే టికెట్లు అడగడం కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. హైకమాండ్ నుంచి ఎవరికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? లోకల్లో ఎక్కువ ఎవరికి ఫాలోయింగ్ ఉంది, గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎవరికి ఇస్తే బాగుంటుందంట? ఏ క్యాండిడేట్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ వచ్చినా మీకు అనుకూలంలో ఉండే క్యాండిడేటే మేము టికెట్ ఇస్తాం. ప్రజల్లో ఉండి పనిచేసే క్యాండిడేట్నే టికెట్ ఇస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
డెవలప్మెంట్ విషయంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలతో మేము డెవలప్మెంట్ చేస్తానని చేసి చూపించిండు. డెఫినెట్లీ మంచి క్యాండిడేట్ తోటే మేము ముందుకు వస్తాం. మీకు గెలిచిన తర్వాత మీకు గత 12 సంవత్సరాలుగా మీ మీద కేసులు జరిగినాయి కదా, అలాంటి కేసులు ఏం జరగవు, అలాంటి దౌర్జన్యం ఏమి ఉండదు. ఇది ప్రజా సంక్షేమం, ప్రజాపాలన, ప్రజలలో అందుబాటు ఉండి మీతోటి ఉండి మీలో ఒక మనిషిగా ఉండి పనిచేసే క్యాండిడేట్నే మేము కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తాం. ఏదైతే మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి 2500 రూపాయలు లేడీస్కి ఇవ్వడం కానీ ఇలా రకరకాల హామీలు వీళ్ళు ఎవరు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ. మీకు అంతా ఏది ఇవ్వలేదు, కానీ అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పబ్లిక్లో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ అండి, ఆపోజిషన్ పని ఏంది? దే షుడ్ బి ది పీపుల్స్ వాయిస్. పీపుల్స్ వాయిస్గా ఉన్నారు, కానీ ఆయన 12 సంవత్సరాలుగా మంచి పనులు చేసుకుంటే డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుతుండే. ఆయన ఏం చేయలే కదా. ఆయనకి ఇప్పుడు ఏం మిగిలింది? 90% ఆ స్కీమ్స్ పూర్తి అయినాయి. 10% ఏది మిగిలిందో ఆ 10% స్కీమ్ మీద మీ ముందు పట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రజలు వాళ్ళ కళ్ళతో డెవలప్మెంట్ చూస్తున్నారు. ప్రజలు 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో ఏమన్నా మా సమస్యలు ఉంటే మేము డైరెక్ట్ మంత్రి గారికి చెప్పుకోవచ్చు, ఎమ్మెల్యే గారికి చెప్పుకోవచ్చు. ప్రజా దర్బార్లు నడుస్తున్నాము. ప్రజా దర్బార్లో కూడా మీకు వారానికి 2 సార్లు మేము కూర్చుంటున్నాం, మంత్రులు కూర్చుంటున్నారు, డైరెక్ట్ మీ సమస్యలు వింటున్నాము, మేము పనులు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100కు 100% మీకున్న సమస్య లేని కాన్స్టిట్యున్సీగా మనం తీర్చిదిద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.